గాయ్స్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మానిటైజేషన్ ఎలా చేయాలి? చాలా క్రియేటర్స్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మానిటైజేషన్ ఎలా చేయాలి ఇట్లా సెర్చ్ చేస్తున్నారన్నమాట. సో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మానిటైజేషన్ ఎలా చేయాలి? ఎలిజిబుల్ ఉన్నారా లేదా? సో మొత్తానికి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అండ్ చూపిస్తా. లైవ్ ప్రూఫ్ చూపిస్తా. మీ అకౌంట్ మానిటైజేషన్ అవుతుందా అండ్ మానిటైజేషన్ కాదా? ఎలిజిబుల్ ఉన్నారా లేదా? సో మానిటైజేషన్ అప్డేట్ వచ్చిందా లేదా అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తా అండ్ మొత్తం పూర్తి సెట్టింగ్ చూపిస్తా అన్నమాట. మానిటైజేషన్ అప్డేట్ ఉందా లేదా? అండ్ దాంతో పాటు మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా చూపిస్తాను అనమాట. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి సో ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సో వీలైతే కామెంట్ అయితే వేసుకోండి అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ కండి. జస్ట్ ₹59 మెంబర్షిప్ ఉంది. సో మీ ఇష్టం, జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. సో మొత్తం ప్రాసెస్ చెప్తే వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి చెప్తాను అనమాట. సో లాస్ట్ లో ఎండింగ్ లో చెప్తాను. సో ఏ ప్రాసెస్ ఎలా ఉందని లాస్ట్ లో చెప్తాను అనమాట. అంటే మెంబర్షిప్ అనమాట, మెంబర్షిప్ గురించి చెప్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి చూపిస్తాను అకౌంట్ కి మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా, సో మీకు మానిటైజేషన్ అవుతుందా లేదా. సో చాలా రీల్స్ అప్లోడ్ చేస్తున్నాం, మాకు వ్యూసే వస్తలేవు, సో ఇలా బాధపడే వాళ్ళు ఉన్నారు. సో మేము రీల్స్ అప్లోడ్ చేస్తున్నాం, మన మానిటైజేషన్ అప్డేట్ వచ్చింది అంటున్నారు. సో మానిటైజేషన్ అప్డేట్ వచ్చిందా లేదా, సో మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ చూపిస్తాను అనమాట. లైవ్ ప్రూఫ్ చూపిస్తాను, ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళిన తర్వాత సో కంప్లీట్లీ చూపిస్తాను అనమాట. ఓకే, ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా, చూసేయండి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్ సెలెక్ట్ చేసుకోండి. సో ప్లే స్టోర్ లో ఎందుకు అంటే గైస్ ఇక్కడ సో మీరు అండ్ ఇన్స్టాగ్రామ్ అనేది అప్డేట్ ఉందో లేదో తెలుసుకోండి అనమాట. అప్డేట్ లేకుంటే అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అప్డేట్ చేసుకోవాలంటే మనకు ఇన్స్టాగ్రామ్ నుండి ఏదైనా మానిటైజేషన్ అప్డేట్ కానీ లైక్ ఏదైనా కానీ నోటిఫికేషన్ వస్తే సో వెంటనే వస్తాయి అనమాట. సో మనం అప్డేట్ చేసుకోకుంటే మనకు సో నోటిఫికేషన్ రాదు, హోల్డ్ వేరియేషన్లో ఉంటాయన్నమాట. సో మొత్తానికి మీరు అప్డేట్ చేసుకోండి. ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ చేయండి. ఏం సర్చ్ చేస్తారంటే guys ఇక్కడ సో ఇన్స్టాగ్రామ్ అని సర్చ్ చేయండి. ఇలా ఇన్స్టాగ్రామ్ సర్చ్ చేస్తే నేను చూడండి, నేను ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నా చూడండి. అవునా, అప్డేట్ చేసుకున్నా. సో ఇలా అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఓపెన్ ఉంది చూడండి, ఓపెన్ ఉంటేనే ఇక్కడ నుండి ఓపెన్ చేసుకోండి. సో ఇన్స్టాల్ కానీ అప్డేట్ కానీ ఏదో ఒకటి ఉందనుకోండి, సో వెంటనే చేసుకోండి అనమాట. వెంటనే చేసుకున్న తర్వాత మనకి ఇట్లా ఓపెన్ వస్తాయి కదా, సో ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సో మానిటైజేషన్ అప్డేట్ కదా, సో చాలా క్రియేటర్స్ సర్చ్ చేస్తున్నారు. ఇందాక నేను అన్నా కదా ఫస్ట్ లో అండ్ ఇంట్రోలో అన్నా కదా, యూట్యూబ్ లో చాలా క్రియేటర్స్ సర్చ్ చేస్తున్నారు. ఏంటిదంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి ఇలా సర్చ్ చేస్తున్నారు. చాలా క్రియేటర్స్ సర్చ్ చేస్తున్నారు, ఆబ్వియస్లీ సర్చ్ చేస్తున్నారు. సో మీరు కూడా సర్చ్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకోసం అంటే ఈ వీడియో చూస్తున్నారంటే సో మీకు అవసరం ఉందని చూస్తున్నారు అనమాట. ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ అప్డేట్ మీకు అవసరం ఉందంటే చూస్తున్నారన్నమాట. ఓకే, సో అట్లా చాలా క్రియేటర్స్ కి అవసరం ఉంది అనమాట ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ అప్డేట్ అనమాట. సో ఇక్కడ చూడండి మనకు అండ్ మొత్తం డాష్బోర్డ్ ఇలా ఉంది కదా. సో ఇక్కడ మనకు యూలో వెళ్ళిపోవాలి. మనకు ఇక్కడ ప్రొఫైల్ ఉంది, డౌన్ లో మీకు పైన ఉండొచ్చు, కింద ఉంది అనమాట. సో ఇక్కడ చూడండి లాస్ట్ లో ప్రొఫైల్ ఉంది, ప్రొఫైల్ ని సెలెక్ట్ చేస్తాను. ప్రొఫైల్ ని సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి నా ప్రొఫైల్ నేమ్ వచ్చేసి గంటోళ్ళ సన్ని అయితే నా నేమ్ అయితే ఉంది కాబట్టి సో ఇక్కడ చూడండి 162 పోస్ట్ అయితే చేశాను అండ్ ఇక్కడ చూడండి 326 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. నేను 75 ఫాలోయింగ్ అయితే ఉన్నాను అనమాట. సో మొత్తానికి ఓవరాల్ ఇది మనకి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి guys, ఇక్కడ చూడండి ఇక్కడ 3 డాట్స్ ఉందా, ఈ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 డాట్స్ సెలెక్ట్ చేస్తే guys ఇక్కడ చూడండి సో మొత్తానికి చూడండి మనకి ఇక్కడ అకౌంట్ సెంటర్ కనిపిస్తుంది, సేవ్డ్ కనిపిస్తుంది, అర్చీవ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. మొత్తం వీడియోలు ఎంత అవుతాయి చదివితే. సో ఇక్కడ మీకు చూడండి సో ఇక్కడ మనకు అకౌంట్ స్టేటస్ అయితే కనిపిస్తుంది, ఎక్కడ ఉందో చూసుకోండి. సో మొత్తానికి అకౌంట్ స్టేటస్ అయితే వెతకాలి అనమాట. సో ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను అకౌంట్ స్టేటస్ ఎక్కడ ఉందో అండ్ ఇక్కడ చూడండి ఫైనలీ ఇక్కడ ఉంది చూడండి అకౌంట్ స్టేటస్ ఇక్కడ ఉందా. సో దీన్ని మీరు చూసుకోవాలి, అంటే మీరు మానిటైజేషన్ కి ఎలిజిబుల్ ఉన్నారా లేదా తెలుసుకోండి. సో మీరు మానిటైజేషన్ కి ఎలిజిబుల్ లేకుంటే మీకు నోటిఫికేషన్ ఎక్కడ నుండి వస్తుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి మానిటైజేషన్ కి ఎలిజిబుల్ ఉన్నారా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. సో అది ఎలా తెలుసుకోవాలంటే గాయస్ చూడండి అకౌంట్ స్టేటస్ ఉందా, దీన్ని మీరు తెలుసుకోవాలన్నమాట. దీన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి గంటోళ్ళ సన్ అయితే వచ్చేసింది చూడండి. ఇక్కడ మనకు ఇవన్నీ చూడండి గ్రీన్ రైట్ టిక్ మార్క్ ఉంది చూడండి. సో ఇవి ఎందుకు ఉన్నాయంటే మీరు మానిటైజేషన్ కి ఎలిజిబుల్ ఉన్నారని చెప్తున్నారు అనమాట. చూడండి నాకు గ్రీన్ టిక్ మార్క్ ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, 4 అయితే ఉన్నాయన్నమాట. ఈ 4 గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉన్నాయి కాబట్టి నేను మానిటైజేషన్ కి ఎలిజిబుల్ ఉన్నాను అనమాట. సో మానిటైజేషన్ అప్డేట్ ఉందా లేదని మీకు లాస్ట్ లో చెప్తాను. సో ఉందంటే ఉంది అని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను అనమాట. సో మానిటైజేషన్ అప్డేట్ అయితే ఉంది చూడండి ఇక్కడ చూడండి మనకు చూడండి వీళ్ళు డైరెక్ట్లీ ఇచ్చేసింది చూడండి. లాస్ట్ లో ఇచ్చిండ్రా మానిటైజేషన్ అయితే ఇచ్చిండ్రు అనమాట. ఎందుకు ఇచ్చిండ్రు, ఉంటేనే ఇస్తారు కదా. సో లేకుంటే వీళ్ళు ఎందుకు ఇస్తారు ఇక్కడ. సో అట్లా చూడండి ఇక్కడ చూడండి మనకి ఏమంటుంది చూడండి రిమూవ్ కంటెంట్ అండ్ మిస్సింగ్ ఇష్యూ అంటుంది. అంటే మీ అకౌంట్ లో వేరే వాళ్ళ రీల్స్ కానీ ఏదైనా కానీ రీల్స్ కానీ మీరు అప్లోడ్ చేసేస్తే సో అది వెంటనే రిమూవ్ చేసుకోమని చెప్తుంది అనమాట. సో రిమూవ్ చేసుకోకుంటే మనకి ఇక్కడ సో ఎలా కనిపిస్తుంది అంటే ఇట్లా రెడ్ టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది అనమాట. సో అలాగే మీరు అప్లోడ్ చేసినారు అనుకోండి, సో ఇన్ కేసు అప్లోడ్ చేసినారు బై మిస్టేక్ లో మీరు అప్లోడ్ చేసినారు అనుకోండి, అవి రిమూవ్ చేసుకోండి. చూడండి వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట రిమూవ్ కంటెంట్ అండ్ మిస్సింగ్ ఇష్యూ అయితే అంటున్నారు అనమాట. సో అది అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లిమిట్ టు యువర్ రీచ్ అయితే అంటున్నారు అనమాట. సో హద్దు దాటినరేమో చూసుకోండి అంటున్నారు అనమాట. సో వేరే వాళ్ళ రీల్స్ చాలా అప్లోడ్ చేసేస్తారు. వేరే వాళ్ళ రీల్స్ మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత మీ రీల్ 1, 2, 3 ఇట్లా ఉన్నాయనుకోండి, సో మొత్తానికి వేరే వాళ్ళు ఉన్నాయనుకోండి, సో అప్పుడు మనకు మానిటైజేషన్ అప్డేట్ అయితే రాదని వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు అనమాట. చూడండి లిమిట్ టు యువర్ రీచ్ అయితే అంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు ఇవన్నీ గ్రీన్ టిక్ మార్క్ ఉన్నాయి కాబట్టి నాకు ఎవరి
రీల్స్ అయితే అప్లోడ్ చేయలేదు అనమాట. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఫ్యూచర్స్ యూ క్యాంట్ యూజ్ అయితే అంటున్నారు అనమాట. సో ఇది ఎందుకు అంటున్నారు అంటే గాయస్ చూడండి, ఏదైనా ఫ్యూచర్ ఏదైనా అప్డేట్ కానీ మానిటేషన్ అప్డేట్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు చూడండి మనం మానిటేషన్ అప్డేట్ గురించి అయితే వీడియో మాట్లాడుతున్నాం కాబట్టి వీడియోలో మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇప్పుడు చూడండి ఫ్యూచర్ యూ క్యాంట్ యూజ్ అయితే అంటున్నారు కాబట్టి ఏదైనా ఫ్యూచర్ గా వచ్చింది అనుకోండి మీరు యూజ్ చేసుకోలేరు వీళ్ళు డైరెక్ట్ చెప్తున్నారన్నమాట. ఇక్కడ మీకు గ్రీన్ టిక్ మార్క్ ఉంది అనుకోండి ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోగలుగుతారు అని చెప్తున్నారు అనమాట. చూడండి ఫ్యూచర్ యూ క్యాంట్ యూజ్ అయితే అంటున్నారు. అండ్ ఇక్కడ ఫైనలీ చూసుకుంటే గాయస్ ఇక్కడ మానిటేషన్ ఉంది చూడండి, అవునా మానిటేషన్ ఉంది. ఈ మానిటేషన్ క్లిక్ చేస్తే గాయస్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు టిక్ మార్క్ అయితే ఉందా చూడండి. అండ్ ఇక్కడ చూడండి యువర్ అబిల్ టు మానిటేషన్ అయితే అంటున్నారు అనమాట. సో యువర్ కరెంట్లీ ఫాలోవింగ్ ఆల్ పాలసీస్ అండ్ గైడ్లైన్స్ రిలేటెడ్ టు యువర్ మానిటేషన్ టూల్స్ అయితే అంటున్నారు అనమాట. సో మొత్తానికి ఫాలో అయినరు. అండ్ ఫాలో అయిన తర్వాత మీకు అయితే గ్రీన్ టిక్ మార్క్ ఉన్నాయా రెడ్ టిక్ మార్క్ ఉన్నాయా అండ్ చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఓన్గా రీల్స్ అప్లోడ్ చేస్తే మానిటేషన్ అప్డేట్ తొందరలో అయితే వస్తాయని డైరెక్ట్ వీళ్ళు చెప్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ మనకు చూడండి కరెంట్ పాలసీ వైలేషన్ చూడండి, అవునా కరెంట్ పాలసీ వైలేషన్ అయితే అంటున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అండ్ పార్ట్నర్ మానిటేషన్ పాలసీ 0 ఉంది. అండ్ కంటెంట్ మానిటేషన్ పాలసీ 0 ఉంది. అండ్ కమిటీ స్టాండర్డ్స్ అయితే 0 ఉంది. ఇవన్నీ 0 ఎందుకు ఉన్నాయంటే మీరు వేరే వాళ్ళ రీల్స్ అండ్ ఏదైనా కాపరేట్ కానీ స్ట్రైక్ కానీ ఏదైనా ఉంది అనుకోండి మనకి ఇక్కడ 1 2 3 4 5 6 ఇలా 10 వరకు అయితే పడతాయి అనమాట. సో 1 ఉన్నా కూడా మీకు మానిటేషన్ అప్డేట్ అయితే రాదనమాట. చూడండి ఇక్కడ నాకు 0 ఉన్నది చూడండి, మీకు చూపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ చూడండి 0 ఉన్నది, ఇది ఒకటి 0 ఉంది చూడండి, ఇది ఒకటి 0 ఉంది, టోటల్ 0 ఉన్నాయి కాబట్టి సో నాకైతే మానిటేషన్ అప్డేట్ గిన వచ్చింది అనుకోండి నేను స్వయంగా మానిటేషన్ అయితే చేయగలుగుతాను అనమాట. ఇప్పుడు మనకు ఇన్స్టాగ్రామ్ కు మానిటేషన్ ఏం కావాలండి, సో 4000 వాచ్ టైం అవసరం లేదు అండ్ సబ్స్క్రైబర్స్ అవసరం లేదు. సో యూట్యూబ్ అయితే మనకు 4000 వాచ్ టైం కావాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కావాలన్నమాట. సో ఇక్కడ మనకు ఏం కావాలంటే 10,000 ఫాలోవర్స్ కావాలన్నమాట. మినిమం 10,000 ఫాలోవర్స్ కావాలా. 10,000 ఫాలోవర్స్ అయిపోయిన తర్వాత మీకు మినిమం ఒక వీడియోకి 500 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, అది కూడా ట్రిక్ చెప్తాను. సో వితౌట్ మానిటేషన్ కి ఆ ట్రిక్ కూడా చెప్తాను. సో అది బ్రాండ్ కంటెంట్ అంటారు అనమాట. సో అది కూడా చెప్తాను. సో ఇప్పుడు మనకు ఈ మానిటేషన్ అప్డేట్ అయితే త్వరలో అయితే రాబోతున్నది. సో వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. ఇక్కడ అప్డేట్ అయితే వీళ్ళైతే ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్లీ వీళ్ళు ఏమంటున్నారు అంటే యువర్ అబిల్ టు మానిటేషన్ అయితే అంటున్నారన్నమాట. త్వరలో మానిటేషన్ అయితే రాబోతున్నది. సో ఇక్కడ మీరు చూసుకోండి ఎలిజిబుల్ ఉన్నారా లేదా అని తెలుసుకోండి అని వీళ్ళైతే డైరెక్ట్ చెప్తున్నారు కాబట్టి నాకైతే చూడండి 000 ఉన్నాయి. అండ్ మొత్తానికి యువర్ అబిల్ టు మానిటేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్రాండ్ అయితే అంటున్నారు చూడండి. సో గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇంకా సింప్లీ బ్యాక్ వస్తాను. సో ఇంకేంటంటే సో ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ లేకుంటే ఏవైతే రీల్స్ అప్లోడ్ చేసిండ్రో వేరే వాళ్ళ రీల్స్ అప్లోడ్ చేసిండ్రో అవి రిమూవ్ చేసుకోండి. వెంటనే రిమూవ్ చేసుకుంటే మనకు త్వరలోనే మనకు గ్రీన్ టిక్ మార్క్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో అది అక్కడ చూసుకోండి. అండ్ మీ ఫేస్ ఉంటే చాలా బాగుంటుంది, మీ ఫేస్ నుండి అప్లోడ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ప్రొపోర్షనల్ డాష్ బోర్డ్ ఉంది చూడండి. దీన్ని మీరు క్లిక్ చేస్తే చూడండి మనకు వీక్లీ ఎలా ఫాలోవర్స్ వస్తున్నారు అండ్ వ్యూస్ ఎలా వస్తున్నాయి. సో మొత్తానికి మనకు డాష్ బోర్డ్ అనమాట. మనకు వైట్ స్టూడియో డాష్ బోర్డ్ ఎలా ఉంటుందో ఇప్పుడు యూట్యూబ్లో అండ్ యూట్యూబ్ స్టూడియోలో డాష్ బోర్డ్ ఎలా ఉంటుందో ఇది మనకు ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనమాట. సో మొత్తానికి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో వ్యూస్ ఎలా వస్తున్నాయి, ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంది, న్యూ ఫాలోవర్స్ ఎంత ఉన్నారు, కంటెంట్ యువర్ షేర్ ఎంత ఉంది, ఎంతమంది షేర్ చేస్తున్నారు, మనకు మొత్తం టోటల్ డాష్ బోర్డ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చూడండి మనకి ఇక్కడ బ్రాండ్ కంటెంట్ ఉంటుంది చూడండి ఇక్కడ చూడండి బ్రాండ్ కంటెంట్ అనమాట. దీన్ని బ్రాండ్ కంటెంట్ అంటారు అనమాట. సో బ్రాండ్ కంటెంట్ అంటే ఏంటి, మీకు 10,000 ఫాలోవర్స్ గిన ఉన్నారు అనుకోండి, పర్ రీల్ కి మీకు 500 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, మీకు ఇక్కడ బ్రాండ్ వాళ్ళు ఒక కంటెంట్ ఇస్తారన్నమాట. ఆ కంటెంట్ ఇచ్చిన తర్వాత ఆ రీల్ చేయాలి. సో ఆ బ్రాండ్ పైన రీల్ చేయాలి. రీల్ చేస్తే మీకు సో రెవెన్యూ అయితే ఎంతో కొంత అయితే ఇస్తారనమాట వితౌట్ మానిటేషన్ అనమాట. చూడండి మీకు చూపిస్తుంది చూడండి బ్రాండ్ కంటెంట్ సెలెక్ట్ చేస్తారు చూడండి. బ్రాండ్ కంటెంట్ సెలెక్ట్ చేస్తే చూడండి వీళ్ళు ఏమంటారో చూడండి ఎలిజిబుల్ ఉన్నారు అని చెప్తుంది. చూడండి ఇక్కడ ఎలిజిబుల్ ఉన్నారు, గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉంది మీకు. ఆబ్వియస్లీ గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉంది, మీరు ఎలిజిబుల్ ఉన్నారు మీకు బ్రాండ్ నుండి. సో ఏదో ఒకటి అయితే మీకు రీల్స్ అయితే చేయమని చెప్తారు. అండ్ అప్పుడు మీకు సో ఇన్స్టాగ్రామ్ నుండి ఏదైనా రెవెన్యూ రావాలంటే రావచ్చు అని వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు. ఇక్కడ మనకు గ్రీన్ టిక్ మార్క్ లేకుంటే మీరు ఎలిజిబుల్ లేరు మొత్తానికి. సో ఇట్లా రెడ్ టిక్ మార్క్ ఉంది అనుకోండి, లేదా ఇంటూ ఉంది అనుకోండి, ఏదో ఒకటి ఉంది అనుకోండి, సో మొత్తానికి మీకు మానిటేషన్ రాదు. అండ్ మీకు బ్రాండ్ వాళ్ళు సో ఏది కూడా సో రీల్స్ అయితే ఇవ్వరని చెప్తున్నారు అనమాట. సో ఇట్లా మీరు చూసుకొని తెలుసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఓవరాల్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ యువర్ అబిల్ టు మానిటేషన్ అయితే అంటున్నారు. మొత్తానికి బ్రాండ్ కంటెంట్ అయితే గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉంది. సో మొత్తానికి గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉంది అనమాట. సో ఓవరాల్ కంప్లీట్లీ ఇలా గ్రీన్ టిక్ మార్క్ ఉంటేనే మీకు 10,000 ఫాలోవర్స్ అయ్యాక మీకు అండ్ పర్ రీల్ కి 500 వ్యూస్ గిన వస్తున్నాయి అనుకోండి, మీరు ఓవరాల్ మీరు సో ఇన్స్టాగ్రామ్ నుండి వితౌట్ మానిటేషన్ లో రెవెన్యూ అయితే మీకు వస్తాయి అనమాట. సో అట్లా అండ్ మీకు విత్ మానిటేషన్ కావాలి అంటే ఖచ్చితంగా సో మానిటేషన్ అప్డేట్ అయితే త్వరలో రాబోతున్నది. సో ఇన్స్టాగ్రామ్ కూడా మానిటేషన్ అప్డేట్ అయితే త్వరలో అయితే తెస్తున్నారు అనమాట. సో అది కూడా మానిటేషన్ ఎలా చేసుకోవాలి సో మొత్తానికి ఈ వీడియో
నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. కంప్లీట్లీ మానిటైజేషన్ స్టేటస్ అయితే మనకి ఇక్కడ సో ఓవరాల్ అయితే ఉంది కాబట్టి చూడండి, మానిటైజేషన్ స్టేటస్ అయితే ఉంది కాబట్టి ఓవరాల్ మానిటైజేషన్ స్టేటస్ ఉంది కాబట్టి ఓవరాల్ మనకి ఇక సో మానిటైజేషన్ అప్డేట్ అయితే రాబోతుంది అని అయితే చెప్తాను అనమాట. సో మొత్తానికి మానిటైజేషన్ అకౌంట్ ఇది ఈరోజు ఈ వీడియో. సో మానిటైజేషన్ అప్డేట్ త్వరలో వస్తే సో ఆ వీడియో కూడా చేసి ముందర పెడతాను అనమాట. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. సో ఆ వీడియో త్వరలోనే సో ఆ మానిటైజేషన్ అప్డేట్ కింద వచ్చింది అనుకోండి, ఆ మానిటైజేషన్ వీడియో మీ ముందర పెడతాను అనమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బై బై.